ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. గోషామహల్లో వినూత్న నిరసన చేపట్టిన టీఆర్ఎస్ నాయకులు. ఎంజే మార్కెట్ చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శవయాత్ర. గాజువాకలో భారీగా మద్యం పట్టివేత. 646 మద్యం బాటిళ్లు స్వాధీనం. ఓ వ్యక్తి అరెస్టు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో దారుణం. అక్రమ సంబంధంతో యువకుడు బలి. విశాఖలో కార్మిక సంఘాల నిరసన. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లోక్సభ స్పీకర్. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసిన ఆలయ అధికారులు. ఇక డీటెయిల్ చూస్తే హైదరాబాద్ గోషామహల్లో టీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. టీఆర్ఎస్ నేత ధనరాజ్, మాజీ కార్పొరేటర్ ముఖేష్ సింగ్, శాంతిదేవి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శవయాత్ర నిర్వహించారు. ఎంజే మార్కెట్ చౌరస్తాలో బండి సంజయ్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గోషామహల్ కాన్స్టిట్యున్సీలో బండి సంజయ్ చావు డప్పు కొట్టుకుంటా బండి సంజయ్ ఊరేగింపు నిర్వహించడం జరిగింది. శవయాత్ర తీసి ఇవాళ వాళ్ళ బీజేపీ స్టేట్ పార్టీ ఆఫీసు దగ్గరలోనే ఆయన శవయాత్ర వేసి అంతిమయాత్ర చేయడం జరిగింది. టీఆర్ఎస్ మా నాయకులమందరం కలిసి ఈరోజు బండి సంజయ్ ఖబర్దార్ బిడ్డ, నువ్వు చిల్లర వేషాలు వేసుకుంటా నిన్న మా తెలంగాణ గాంధీ కేసీఆర్ గారి దిష్టి బొమ్మ తగలబెట్టడానికి పిలిపిస్తావు బిడ్డ. ఇవాళ నుంచి గోషామహల్ కాన్స్టిట్యున్సీలో నీ స్టార్ట్ అయింది, ఇక్కడి నుంచి పతనం అవుతుంది బిడ్డ. నువ్వు మొన్న కూడా ఏం మాట్లాడినవురా విధవా? మైనంపల్లి హనుమంతరావు గారి మీద అవాకులు చవాకులు వేలినవు. అసలు నీ బతికేంతరా? నువ్వు ఒక చిన్న గల్లీ లీడర్వి. మైనంపల్లి హనుమంతరావు గారు ఒక శక్తిరా, ఒక వ్యక్తి కాదు బిడ్డ. నువ్వేం చూసినావురా మైనంపల్లి హనుమంతరావు గారి కార్యక్రమాలు? రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లా ఒకసారి అయి బిడ్డ పోయి తెలుస్తుంది డెవలప్మెంట్ ఏం చేసిండు. ఇవాళ సిటీ ప్రెసిడెంటు మా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆయన ఇప్పటికి కూడా ఇవాళ సిటీలో ఏ కార్యకర్తకి ఏమైనా వస్తాడు, కానీ నీలాగా కాంట్రవర్సీ మాట్లాడలేడురా విధవా. ఎవరిని కూడా హింసించి కానీ క్రిటిసైజ్ చేసి ఏ రోజు మాట్లాడలేడు. పార్టీలకు అతీతంగా మరి మైనంపల్లి హనుమంతరావు గారు పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ చేసుకుంటూ మరి ఇవాళ హైదరాబాద్కి వస్తే అరే విధవా నీకు తెలియదు, బీజేపీ నాయకులు ఎంతోమంది మైనంపల్లి హనుమంతరావు గారికి వెల్ విషర్స్ ఉన్నారు. అది నువ్వు పార్టీలో తెలుసుకోరా విధవా. నువ్వు కొంతమందిని రెచ్చగొట్టి నువ్వు మల్కాజ్గిరి పోతే నువ్వు తెలుసుకోవాలి. ఒక స్టేట్ ప్రెసిడెంట్వి, నీకు రాజకీయాలు తెలుసారా? ఒక ప్రెసిడెంట్ ఎలా మాట్లాడతాడు? వేరే వాళ్ళని ఏకవచనంతో మారుతున్నావు. కొన్ని రోజులు కేసీఆర్ గారిని మాట్లాడుతున్నావు. అరే పిచ్చోడా బండి సంజయ్, మీ పార్టీ వాళ్ళు అంటారు మా అధ్యక్షుడు పిచ్చోడు అయిపోయిండు, అవలగాడు అయిపోయిండు, వాడు సర్కాంచిపోయిండు అంటుండు. మరి నువ్వు అంటున్నావు పోటుగాడు మైనంపల్లి. అరే పోటుగాడేరా విధవా. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది అభిమానులు మైనంపల్లి హనుమంతరావు గారు అంటే ప్రాణాలు ఇస్తారా విధవా. నువ్వు పార్టీ జెండా పట్టుకొని గొడవ చేస్తా, పార్టీ జెండా పట్టుకొని నిలదీస్తా అంటున్నావు బిడ్డ. పార్టీ జెండా కాదు, పార్టీలకు అతీతంగా నిన్ను నిలదీస్తారు. మైనంపల్లి హనుమంతరావు గారు పబ్లిక్ నాయకుడురా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు బిడ్డ? ఇప్పటి నుంచి నువ్వు గిట్లా మైనంపల్లి హనుమంతరావు గారి మీద కానీ మా టీఆర్ఎస్ పార్టీ మీద అవాకులు చవాకులు వేళ్తే ఇవాళ నిన్ను ఎక్కడ తిరగనీయం ఖబర్దార్ బిడ్డ. నీ బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గరనే ఉన్నాము. నువ్వు బిడ్డ పార్టీ ఆఫీస్లోకి వస్తే మళ్ళీ బయటికి రావు, సెక్యూరిటీ పెట్టుకొని పోవాలి, అలా చేస్తాం నిన్ను. ఇక విశాఖ జిల్లా గాజువాకలో భారీగా మద్యం పట్టుబడింది. భారీ అక్రమ మద్యం బాటిల్స్ను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అగనంపూడిలో ఇతర రాష్ట్రాల నుండి మద్యం బాటిల్స్ తీసుకొచ్చి అమ్ముతున్న ముఠా గుట్టురట్టు చేశారు అధికారులు. 646 మద్యం బాటిల్స్ను ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ శ్రీనివాసరావు తెలిపారు.
ఈ మద్యం అక్రమ రవాణాకు సంబంధించి కానీ, గాంజాయి అక్రమ రవాణాకు సంబంధించి కానీ, ఇతరత్ర శాండ్ క్రైమ్కి సంబంధించిన కానీ, ఇంకా ఏమైనా ఈ అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్ని ఎవరైనా మాకు ఇచ్చినట్టుగా అయితే ఆ వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయి. వాటిపైన చర్యలు కూడా తీసుకోవడానికి వెనుకాడము. ఇప్పటి వరకు ఈ ఎన్డీపీఎల్కి సంబంధించి సెబ్బార్పేట నుంచి 47 కేసులని రిజిస్టర్ చేయడం జరిగింది. 111 మందిని అరెస్ట్ చేయడం జరిగిందండి. అలాగే 26 వెహికల్స్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే డిపిఎల్కి సంబంధించి 2343 కేసులని రిజిస్టర్ చేసాం. అలాగే 2340 మందిని అరెస్ట్ చేయడం జరిగిందండి. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రియభావన ఆసుపత్రి వద్ద ప్రైవేట్ అంబులెన్స్ దగ్ధమైంది. అంబులెన్స్ గ్యాస్ సిలిండర్లో గ్యాస్ నింపుతుండగా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో పూర్తిగా అంబులెన్స్ కాలిపోయింది. పరిసరాలలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తిరుమల శ్రీవారిని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దర్శించుకున్నారు. స్పీకర్ను సాదరంగా ఆహ్వానించిన ఆలయ అధికారులు దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఓం బిర్లా తెలిపారు. देश ही नहीं पूरे विश्व के अंदर तिरुपति बालाजी भगवान के प्रति बड़ी आस्था विश्वास है। भगवान से हम यही प्रार्थना करते हैं हमेशा कि विश्व का कल्याण हो, देश का कल्याण हो, राज्य का कल्याण हो, सब लोग समृद्ध हो, खुशहाल हो, स्वस्थ हो। आज तिरुपति बालाजी के दर्शन करने पर मैंने कहा बालाजी की कृपा हम सब देशवासियों में बनी रहे और सबका कल्याण हो जाए, सब समृद्धशील हो जाए, भारत दुनिया के अंदर सबसे विकसित अग्रणी देश बने और सब लोग स्वस्थ रहें, ऐसी बालाजी से कृपा की है। यहाँ पर मंदिर ट्रस्ट के अध्यक्ष और सभी सांसदों ने भी लोकतांत्रिक व्यवस्था सुदृढ़ हो, मजबूत हो, लोकतंत्र के प्रति हमारा अटूट विश्वास भरोसा है और इसीलिए संपूर्ण विश्व के अंदर लोकतांत्रिक शासन व्यवस्था बेहतर मानी है। हम लोग कल्याण के लिए ఇక యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గంజాయి మొక్కలు కలకలం రేపుతున్నాయి. ఆసుపత్రి ఆవరణలో ఉన్న పోస్ట్ మార్టం గది సమీపంలో 4 గంజాయి మొక్కలు ఉండటాన్ని గమనించిన ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి ఆసుపత్రి అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న ఆసుపత్రి అధికారులు గంజాయి మొక్కలుగా అనుమానిస్తూ వెంటనే ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు అక్కడ పెరిగిన మొక్కలను గంజాయి మొక్కలుగా గుర్తించి వాటిని వెంటనే పెకిలించి తగలబెట్టారు. ఆసుపత్రికి వచ్చిన వ్యక్తుల్లో ఎవరైనా గంజాయి సేవించి ఆ ప్రాంతంలో పడేయడం వల్ల గంజాయి మొక్కలు పెరిగి ఉంటాయని ఎక్సైజ్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లో ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. హాస్పిటల్లో నిన్న కొంతమంది కాంప్లైంట్స్ వచ్చిందంటే పీకిన మొక్కలు గంజాయి మొక్కలు దొరికినాయని చెప్పేసి కాంప్లైంట్ వచ్చింది. అది కూడా మా ఆవిడలో ఎట్లా వచ్చినా మాకు కూడా తెలియదు. పీకిన మొక్కలు దొరికాయట. ఎక్సైజ్ వాళ్ళు వచ్చేసి చూశారు. దాని గురించి మేము ఎంక్వైరీ చేస్తున్నాము. మా మొన్ననే మొత్తం క్లీన్ చేసి పడేసాము మేము. మా దగ్గర అయితే ఎప్పుడు చూసినా దాఖలు లేవు.
పీకిన మొక్కలు దొరికాయని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చింది. దాని మీద మేము పరిశీలిస్తున్నాము. అది మొత్తం రిపోర్ట్ చేసిన తర్వాత శానిటేషన్ వాళ్ళు కూడా మేము మెమో ఇచ్చాము. అవి ఎట్లా వచ్చాయని చెప్పేసి శానిటేషన్ డిపార్ట్మెంట్ కూడా మెమో ఇచ్చాము. దాని మీద మేము పరిశీలిస్తున్నాము. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద మరోసారి కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, విశాఖ ఉక్కును కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని చాలా బాధాకరమని అన్నారు. కార్మిక సంఘాల నేత అయోధ్య రామయ్య, కార్మికులు ప్రజల సంపద విశాఖ ఉక్కు అని దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పూర్తి వ్యతిరేకమని తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో అక్రమ సంబంధంతో ఒక యువకుడు బలి అయ్యాడు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధి మల్లాపూర్లో ఈ సంఘటన జరిగింది. నేహ అనే మహిళ సోయల్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త లేని సమయంలో నేహ సోయల్ ఇంటికి పిలిపించుకుంది. అదే సమయంలో భర్త మొయినుద్దీన్ ఇంటికి వచ్చాడు. భార్య నేహ ప్రియుడు సోయల్ గదిలో ఉండడం చూసి నిలదీయడంతో నేహ ప్లేట్ ఫిరాయించింది. సోయల్ తనను బలవంతం చేయబడని చెప్పింది. అనంతరం భార్య భర్తలిద్దరు కలిసి సోయల్ గొంతు కోసి హత్య చేశారు. తర్వాత ఇరువురు నాచారం పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. वो अपना बोले तो 5 बजे सुबह हल्ला हो रहा, तो मैं बाजू वजीरी अम्मा को बोला हल्ला कर, अम्मा किसको तुम्हें मार दे रहे, मेरे को क्या सब जने आओ। तो वजीरी अम्मा आया बोले तो खटका भी मारे तो उन्हें नहीं खोला। तो लास्ट 100 नंबर को फोन करे हम लोग डर के, बस इतना ही, उससे आगे कुछ भी नहीं देखा था। नहीं मालूम, खाली करने के लिए भी बोल दिया था मैं इसको, 25 तारीख को खाली करना, इधर देखो अभी ये कांड करके छोड़ दिया है। सुबह 5 बजे की बात ही है, उससे आगे कुछ भी नहीं देखा। उसके बाद पुलिस वाले आए, पुलिस वाले देखे क्या नाम है इनका? मोइन खान। हाँ। क्या काम करते हैं? वही बैग बेचते सिकंदराबाद पे, फुटपाथ पे। వాళ్ళు తీసుకొచ్చి అప్పుడు ఇద్దరు లోపల కనిపేసుకున్నారు. పిలిచింది నన్ను, పిలిస్తే వచ్చిన దౌదాపు వచ్చిన డోర్ కొడితే తీస్తలేరు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి తీపించినాం. చంపేసారు పోసేసి. ఎప్పుడు జరిగింది? 5 గంటలకు 4:30 అయింది. 4:30కు వచ్చే వరకు ఎవరి పేరు ఏమో తెలియదు. 3 నెలల మట్టి ఉన్నారు కిరాయికి. ఇక ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని నక్కలపల్లి గ్రామంలోని వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో సమీప ప్రాంత ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 5 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి స్థానికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. ఇక నల్గొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. బీజేపీ కార్పొరేటర్పై దాడి, బండి సంజయ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మల్కాజ్గిరి శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మను స్థానిక చౌరస్తాలో దగ్ధం చేశారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ తక్షణమే మైనంపల్లి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ ముసుగులో రౌడిజం చేస్తూ కించపరిచేలా మాట్లాడిన హనుమంతరావుపై తక్షణమే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ గుంటి వెంకటేశం, పార్టీ అధ్యక్షులు అన్నపర్తి యాదగిరి, యువమోర్చా రాష్ట్ర నాయకులు బూతరాజు శ్రీహరి, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపాటి సతీష్, చేనేత సెల్ జిల్లా కో కన్వీనర్ రావిరాల శ్రీను, జిల్లా నాయకులు కాసాల వెంకటరెడ్డి, బూతరాజు దేవదాసు, షేక్ రషీద్, పేర్ల గణేష్, పార్టీ ప్రధాన కార్యదర్శులు నగరికంటి లింగస్వామి గౌడ్, ముదిగొండ ఆంజనేయులు, పందుల సత్యంగౌడ్, తిరందాసు శ్రీను, పులకరం నాగరాజు, ఏనుగు వెంకటరెడ్డి, కోశాధికారి కొత్త అంజిబాబు, యువమోర్చా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సోమా శంకర్, మాదగుని స్వామి, పార్టీ కార్యదర్శులు దోటి శివకుమార్,
కారింగి విజయ్, గురిజ శివ, ఏలే నరేందర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రథసారథి బండి సంజయ్ గారి పైన ఈ యొక్క మల్కాజ్గిరికి సంబంధించినటువంటి మైనంపల్లి హనుమంతరావు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ యొక్క వ్యాఖ్యల్ని భారతీయ జనతా పార్టీ చండూరు మున్సిపల్ మరియు మండల కమిటీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ యొక్క మైనంపల్లి హనుమంతరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోయినట్లయితే ఈ యొక్క మైనంపల్లి హనుమంతరావు గారు ఏ విధంగా బయట తిరుగుతారో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూపించడం ఖాయమని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ రోజు ఈ యొక్క మల్కాజ్గిరి ప్రాంతానికి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా కార్యకర్తలు అక్కడికి వెళ్లడం జరిగింది. భయపడి దాక్కున్నటువంటి యొక్క మైనంపల్లి హనుమంతరావు గారు నిన్న నోటికొచ్చినట్లుగా మాట్లాడడం జరిగింది. నీవు దమ్ము ఉన్నటువంటి సిగ్గు శరం ఉన్నటువంటి వ్యక్తి అయితే ఈ రోజు మా కార్యకర్తలు నీ యొక్క నియోజకవర్గానికి రావడం జరిగింది. మరి నువ్వు ఎందుకు వాళ్ళ ముందుకు వెళ్ళలేదు? ఎందుకు ఖబర్దారని చిక్కేసి మాట్లాడినటువంటి నువ్వు మా కార్యకర్తల ముందు నిలబడలేకపోయినావో తక్షణమే సమాధానం చెప్పాలి. బిడ్డ మైనంపల్లి హనుమంతరావు నీ యొక్క నవరంధ్రాల్లో మైనం గురేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీసుకున్నారు. ఈ రోజు నువ్వు రౌడీయిజం చేసి ఈ యొక్క రాజకీయాల్ని శాసించాలని చూస్తా ఉన్నావు. మా యొక్క బండి సంజయ్ గారు కార్యకర్త స్థాయి నుంచి ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడు కావడం జరిగింది. నీలాగా ఒక్క రోజులో ఈ యొక్క లీడర్ కావాలని చెప్పేసి ఆలోచించిన వ్యక్తి కాదు. ప్రజల కోసం పోరాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీని గాని భారతీయ జనతా పార్టీ నాయకులను గాని నువ్వు గాని నీ యొక్క టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గాని అదేవిధంగా మీ ముఖ్యమంత్రి గాని ఎవరైనా సరే పల్లెత్తు మాట అన్నా గాని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊరుకునేది లేదు. మిమ్మల్ని నడి రోడ్డు మీద ఉరికించి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఖబర్దార్ బిడ్డ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ యొక్క మైనంపల్లి హనుమంతరావు చేసినటువంటి వ్యాఖ్యల్ని తక్షణమే మేము భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఖబర్దార్ మైనంపల్లి హనుమంతరావు, ఖబర్దార్ మైనంపల్లి హనుమంతరావు, ఇక నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మక్తల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరోనా నేపథ్యంలో తన నియోజకవర్గ ప్రజలందరికీ ఆనందయ్య మందులు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఆయన 18న పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి జిల్లా మక్తల్ నియోజకవర్గంలో నెల్లూరు కృష్ణపట్నం మందులు పంపిణీ చేయాలనుకున్నారు. నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన సమావేశంలో తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు అన్ని గ్రామాల్లోనే కాకుండా మండలాల్లో కానీ నియోజకవర్గాల్లో కానీ జిల్లాల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి పీడిస్తున్న సంగతి మనం అందరం గమనిస్తూ ఉన్నాం. పేద ప్రజానీకానికి కరోనా వచ్చినప్పుడు వైద్యం కూడా అందుబాటులో లేని పరిస్థితి చావులకు కారణమవుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మనకు ప్రాచీన ఆయుర్వేద విద్య తెలిసినటువంటి కృష్ణపట్నంలో ఉండేటువంటి నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఉన్నటువంటి ఆనందయ్య గారు కరోనా మందు తయారు చేయడం, దాన్ని అది రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగానే ప్రాచుర్యం పొందడంతో పాటు ఆయన పంపిణీకి సిద్ధపడి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆయన మందు తయారు చేస్తూ ఉన్నారు. మన నియోజకవర్గ ప్రజలకు ఎందుకు అందుబాటులోకి తేయకూడదు, మన ఈ ప్రాంతం ఉమ్మడి జిల్లాలో ఎందుకు దాన్ని అందుబాటులోకి తేయకూడదు అనే ఉద్దేశంతో నేను ఆనందయ్య గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. 18వ తారీఖు నా జన్మదినం సందర్భంగా ఫ్రీగా ఆ మందు పంపిణీ చేయడానికి రమ్మని ఆహ్వానించినాను. 99% ఆయనే వస్తాడు, తప్పితే ఆయన కుమారుడు వస్తాడు. ఆయన లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లైవ్లో హాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన మక్తల్ పట్టణంలోని వట్టెం రవి కన్వెన్షన్ హాల్లో ఈ మందు పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలిసిన వారికి తెలిసినట్టు గ్రూపుల్లో కానీ ఛానల్స్లో కానీ మెసేజ్ పెట్టుకొని వాట్సాప్లో కూడా పెట్టుకొని ఈ ప్రాంత పేద ప్రజానీకానికి ఈ మెసేజ్ పోయేటట్టు
ఈ ప్రముఖమైనటువంటి ప్రాచీన ఆయుర్వేద మందు కరోనాకు నివారించగలిగిన మందు ఇది 10 ఏళ్ల పిల్లలకు వేయచ్చు, తక్కువ వాళ్ళకి వేయచ్చు, ఆల్రెడీ టీకాలు తీసుకున్న వాళ్ళకు కూడా వేయచ్చు, వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకు కూడా, కరోనా వచ్చిపోయిన వాళ్ళకి వేయచ్చు, కరోనా వచ్చి ఇప్పుడు ఉన్న వాళ్ళకి వేయచ్చు, రాకుండా ఉండడానికి కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఇన్ని రకాల అవకాశాలు దీంట్లో ఉన్నాయి. ఆయుర్వేదంలో నష్టం అనేది ఉండదు, అలోపతిలో నష్టం అనేది ఉండొచ్చు. కరోనా వచ్చిందంటే స్టెరాయిడ్స్ ఇచ్చి తర్వాత దానివల్ల ఇన్ఫెక్షన్స్ అన్నీ వచ్చినాయి. నేను స్వయంగా అనుభవించిన, స్వయంగా నాకే అనుభవం ఉంది, ఇంకా నాకు కంట్రోల్ కాలేదు. 3 నెలల క్రితం నాకు కరోనా వస్తే నేను బయటపడ్డా, కానీ ఆ ఎఫెక్ట్స్ ఇప్పటిదాకా ఉన్నాయి, ఇంకా 6 నెలల దాకా ఉన్నాయంటున్నారు. వేరే పని కూడా చేసుకుని నేను పరిస్థితి వస్తూ ఉంది. తను ఏంటంటే మొండిగా పోతున్నా, అందరూ ఆ రకంగా పోలేదు. కాబట్టి ఈ ప్రాచీన ఆయుర్వేద మందును మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు, ఎందుకు పేద ప్రజానికానికి ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో తేయకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో 18వ తారీఖు ఎట్లా ఉన్న బర్త్డే కూడా ఉంది కాబట్టి ఆ బర్త్డే సందర్భంగా ఆ మందును ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి ఉండాల్సిన నియమ నిబంధనలు కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పాంప్లెంట్ కూడా ఇస్తారు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలతో పాటు ఉమ్మడి జిల్లా ప్రజలు ఎవరికి కావాల్సిన మందును వారు స్వయంగా వచ్చి తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ ప్రాంతంలో వీలైనంత వరకు మనం అందుబాటులో దీన్ని తీసుకురావాలన్నటువంటి నా అభిప్రాయానికి అనుగుణంగా అందరూ సహకరించమని నమస్కరించి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోషామహల్లో వినూత్న నిరసన చేపట్టిన టీఆర్ఎస్ నాయకులు. ఎంజే మార్కెట్ చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శవయాత్ర. గాజువాకలో భారీగా మద్యం పట్టివేత. 646 మద్యం బాటిళ్లు స్వాధీనం. ఓ వ్యక్తి అరెస్టు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో దారుణం. అక్రమ సంబంధంతో యువకుడు బలి. విశాఖలో కార్మిక సంఘాల నిరసన. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లోక్సభ స్పీకర్. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసిన ఆలయ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం. సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.